హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, నేను మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నానో మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ముందుగా పండగ అంటే అమ్మాయిలకి ఉండే ఫస్ట్ పని హౌస్ క్లీనింగ్. సో నేనైతే ఎర్లీ మార్నింగే లేచి ఇంకా హౌస్ అయితే మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. నాతో పాటు మా పిల్లలు కూడా లేచారు. సో వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసినట్లే చేసి ఇంకా ఎక్కువ పని చెప్తున్నారు అన్నమాట. ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసరికి మా హస్బెండ్ కూడా లేచారు. ఇంకా ఆయన కూడా స్నానం చేసేసి ద్వారాలకి తోరణాలు అవి కట్టేశారు. ఇంకా నేను కూడా స్నానం అది చేసుకొని ద్వారాలకి బొట్లు అవి పెట్టేసి పూలతో అలంకరించుకున్నాను. ఇంకా తర్వాత ప్రసాదాలు చేయడానికి స్టార్ట్ చేసేసాను. ముందుగా పులిహోర కోసం అయితే రైస్ అయితే పెట్టేశాను. తర్వాత ఉండ్రాల పాయసం కోసం నైటే రైస్ అయితే నానబెట్టుకున్నాను. దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను. ఈ ఉండ్రాల పాయసం వచ్చేసి మా విజయనగరం స్టైల్లో చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను. సో మా హస్బెండ్ వచ్చేసి గుంటూరు. సో వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు అంతగా తెలియదు. మా అత్తయ్య ఎప్పుడు చేయటం నేను చూడలేదు. సో నాకు తెలియదు. సో విజయనగరం స్టైల్లోనే నేను చేస్తున్నాను. ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. యాక్చువల్గా ఈ ఉండ్రాల పాయసం బియ్యం పిండితో చేస్తారు. బియ్యం పిండితో చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కలపాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. సో నాకు అలా రాదని చెప్పి నేనైతే ఇట్లా దోసపిండిలా వేసుకుంటున్నాను. దోసపిండిలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా కలుపుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది, ఇంకా గడ్డలు కూడా కట్టవు. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. మా అత్తయ్య సైడ్ వాళ్ళు ఇలా ఉండ్రాల పాయసం చేయటం నేను ఎప్పుడూ చూడలేదు. సో విజయనగరం వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, మీరు ఎలా చేసుకుంటారో. ఇలానే చేసుకుంటారా ఇంకా వేరేలా చేసుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఒక గ్లాసు దోసపిండి మిక్చర్కి 3 గ్లాసుల పాలు, 1 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశాను. అలాగే 1 గ్లాసు దోసపిండికి 1 గ్లాసు షుగర్ని అయితే వేసుకున్నాను. షుగర్ని వేసుకున్న తర్వాత యాలకుల పొడిని కూడా వేసి బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఈ పిండి మిక్చర్ని అందులో వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు ఈ స్ట్రక్చర్లో వస్తుంది. గడ్డలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని మనం పక్కన చేసి పెట్టుకున్న ఉండ్రాలు ఇందులో వేసేసి ఇక జీడిపప్పులు నెయ్యిలో వేయించి వేసేసుకుంటే అయిపోయింది. ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఉండ్రాల పాయసం అంటే వినాయకుడికి చాలా ఇష్టం అంటారు. వినాయకుడికి ఏమో కానీ నాకైతే ఈ ఉండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ పాయసం ఇష్టమో కామెంట్ చేయండి. పాయసం అయిపోగానే శనగలు కూడా పొయ్యి మీద పెట్టేశాను. అలా 5 రకాల ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను. ఇక ప్రసాదాలన్నీ చేసిన తర్వాత మా పిల్లల్ని రెడీ చేసే టైంలో మా హస్బెండ్ అయితే పూజకి కావాల్సినవన్నీ సెటప్ చేసేస్తున్నారన్నమాట. ఇంకా మా పిల్లలు కూడా రెడీ చేసి బయటికి పంపించేసి ఇక నేను కూడా రెడీ అవడానికి లోపలికి వెళ్ళాను. నేను కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇక పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇంకా వినాయకుని పూజ బుక్ లాస్ట్ ఇయర్ పూజ చేసుకున్న తర్వాత ఎక్కడ పెట్టామో మర్చిపోయాము. సో ఇంకా ఇల్లు మొత్తం వెతికాము, ఎక్కడా దొరకలేదు. ఇంకా మేము ఉండేది చెన్నైలో కదా, సో కొన్ని షాపుల్లో అయితే అడిగాము, కానీ ఎక్కడా తెలుగులో బుక్ అయితే దొరకలేదు. సర్లే అని చెప్పి ఇక ఫోన్లోనే చూసుకొని పూజ అయితే చేసేసుకున్నాము. పిల్లలతో పూజ చేయడం అంటే చాలా కష్టం. ఇక ఎలాగోలా కాసేపు ఉన్నానరా పూజలో అంటే కాసేపు కూర్చున్నారు, కానీ ఆ కూర్చునే టైంలో కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇంకా సర్లే కాసేపు ఉన్నాను అని చెప్పి ఉంచా. ఇంకా లాస్ట్కి మా చిన్నోడికైతే ఇంకా చిరాకు వచ్చి ఇంకా వెళ్ళిపోయాడు. సోఫాలో కామ్గా కూర్చున్నాడు, కెమెరాల్లో వీడియోలు తీస్తూ ఉన్నాడు. ట్రైపాడ్కి పెట్టేసి కెమెరా అట్లా ఉంచేసాను. ఇక వాడైతే వీడియోలు షూట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. అసలు వినాయక చవితి అంటే మన ఆంధ్ర తెలంగాణలోనే బాగా జరుపుకుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెన్నై వచ్చాక ఇక్కడ అసలు వినాయక చవితి జరుపుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. బయట పెద్ద పెద్ద విగ్రహాలు కానీ నేను ఇప్పటికొచ్చి ఒక్కడు కూడా చూడలేదు. ఏదైనా హైదరాబాద్లో ఉండేటప్పుడు భలే అనిపించేది వినాయక చవితి అంటే, అబ్బా ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు భలే ఉండేది. కానీ చెన్నై వచ్చాక అవన్నీ మేమైతే మిస్ అయ్యాము. మా హస్బెండ్ అయితే ఎప్పుడూ అంటూ ఉంటారు హైదరాబాదు ఆంధ్రాలో ఎంత బాగా జరుపుకుంటారు అని. ఇంకా పూజ అయిపోగానే మా 2 పిల్లలు చెరుకు మొక్కలు పట్టుకొని తినడం స్టార్ట్ చేశారు. ఇంకా మేమైతే వినాయకుడిని 1 డే ఉంచేసి ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే ఇక బాల్కనీలోనే ఒక బకెట్ పెట్టేసి అందులో వినాయకుడిని పెట్టేసి వాటర్ పోసి నిమజ్జనంలా అయితే చేసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ చెరువులు అవి ఎక్కడ ఉంటాయో మాకు తెలియదు కాబట్టి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము. ఇందులో కొన్ని విత్తనాలు అయితే నాటేసుకుంటాము. ఇదండి మేమైతే వినాయక చవితిని ఇలా జరుపుకుంటాము. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.